వైసీపీ నాయకురాలు రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిది సూపర్ పరిపాలనని, తర్వాత ఆయన హయాంలో 1,30,000 కోట్లు అప్పు చేసినారని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. ఈ వైసీపీ నాయకులు ఈ లోపల తీవ్ర ఫ్రస్ట్రేషన్కు గురవుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే సూపర్ 6 హామీ పథకాలు నెరవేరుస్తున్నారో వీళ్ళకి దిక్కు తెలియడంలా, ప్రజల్లో తెలుగుదేశం దూసుకుపోతా ఉంది, వైసీపీ ఓట్ బ్యాంక్ అంతా తారుమారైపోతా ఉంది. దీన్ని జీర్ణించుకోలేని రోజా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద అవాకులు చవాకులు పేలుతా ఉంది. ఎస్, మాది సూపర్ పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 చెప్పారో ఈ సంవత్సర కాలంలో తూచా తప్పకుండా వాటిని మేము పాటించాం. ఆనాడు చెప్పాం పింఛను పెంచిస్తాము అని, ఖచ్చితంగా పింఛను పెంచిచ్చాం. అరియర్స్ 2 నెలలు పెంచి అది కూడా కలిపి మొత్తం ఇచ్చాం. అదేవిధంగా మెగా డిఎస్సి, నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఇవాళ ఇస్తామని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి ఆనాడు ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. దానిని మేము ఖచ్చితంగా అమలు చేస్తూ మెగా డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. అంతేకాదు ఈరోజు తల్లికి వందనం పేరుతో చదువుకునే ప్రతి పిల్లవాడికి కూడా మేము డబ్బులు 15,000 రూపాయలు ఇస్తున్నాం. అందులో 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నాం. మీరు ఆనాడు ఏం చెప్పారు? మీరు ఇచ్చింది ఏం చెప్పారు? ఆ రోజు మేము అందరికీ ఇస్తామని చెప్పి మీరు కేవలం 1 సంవత్సరం తర్వాత ఒకరికే ఇచ్చారు. మర్చిపోయారు రోజా గారు? మీ హామీలు మీరు తుంగలో దొక్కారు. అదేవిధంగా ఈ నెల 20వ తారీఖు రైతు భరోసా కింద డబ్బులు వేస్తున్నాం. P4 కింద మహిళలకు 1,500 తొందరలో ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఈ విధంగా సూపర్ 6 కార్యక్రమాలను అన్నింటినీ కూడా మేము టేకప్ చేశాం. అంతేకాదు చెప్పినవి చెప్పనివి అన్నా క్యాంటీన్తో సహా మేము ఏవైతే చెప్పామో ఈ సంవత్సర కాలంలో మేము పూర్తి చేశాం. ఇవన్నీ మర్చిపోయి ఈ వైసీపీ నాయకులు ఈరోజు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ పరిపాలన బాగలేదంట, ఏదో జరిగిపోతుందంట. ఎవరికైతే తల్లికి వందనం పేరు పడలేదో ఈ నెల రేపు నెల 5వ తారీఖులోగా మీరు అప్లోడ్ చేసుకోండి. వాటిని కూడా మేము అన్ని కూడా క్లియర్ చేస్తాం. అందులో మినహాయింపు ఎవరికంటే ఉద్యోగస్తుల పిల్లలకి, బాగా డబ్బులు ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంలో చదివే పిల్లలకి, భూస్వాముల పిల్లలకి, ఇటువంటి వాళ్లకు మినహాయింపు ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మేము తల్లికి వందనం ఇస్తాము. తప్పైన వాళ్ళు ముఖ్యంగా నిస్సార్ అహ్మద్ గారు చెప్తున్నారు, మా మదనపల్లి ఇన్ఛార్జి గారు, అందరికీ ఇవ్వలేదు, పార్టీల పేరు చెప్పి ఇస్తున్నారు అని. వాళ్ళందరికీ కూడా మేము 5వ తారీఖు తర్వాత ఎవరైనా మిస్ అయితే ఆ లిస్ట్ మాకు ఇవ్వండి, తెప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీలాగా మా లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు, 2,000 లోకేష్ అకౌంట్లో పడుతుందంటే నిరూపించండి అంటే చేత కాకుండా పారిపోయారు మీరు. అటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మీరు పబ్లిక్ లో కాలం గడుపుతున్నారు. మీ ఆరోపణలు అవన్నీ కూడా అసమంజసమైనవి, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఏ పథకమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు పూర్తిగా ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.